వెల్కమ్ టు కాఫీ టైం. నేను హరికృప. నా పేరు దేవి నాగవల్లి. ఈరోజు ఇప్పుడంతా విచారణ సిట్ ముందు శ్యామ్ కే నాయుడు హాజరు కాబోతున్నారు. కానీ పూరి జగన్నాథ్ ఇంట్రాగేషన్ లో ఏ వివరాలు చెప్పారని తెలుసుకుంటే, డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్తో సిట్ విచారణ ముగిసింది. కెల్విన్తో పూరికి పరిచయంపైనే సిట్ అధికారులు ప్రశ్నించారు. ఉస్మానియా నార్కోటిక్ అధికారులు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొని పూరి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. అయితే పూరిని అరెస్ట్ చేయటం లేదని తెలిపారు తెలంగాణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. మరోవైపు సిట్ విచారణపై డైరెక్టర్ పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. సిట్ విచారణకు సంబంధించి 3 నిమిషాల వీడియోను పూరి జగన్నాథ్ విడుదల చేశారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించారని, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని పూరి ట్విట్టర్ ద్వారా తెలిపారు. తప్పుడు పనులను తాను ప్రోత్సహించరని పూరి జగన్నాథ్ అన్నారు. పోలీసులన్నా జర్నలిజం అన్నా ఎంతో ఇష్టమని చెప్పారు పూరి జగన్నాథ్. ఆఫీస్కి వెళ్ళాను నేను. అక్కడ సిట్ ఆఫీసర్స్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి నన్ను చాలా ప్రశ్నలు వేశారు. బట్ అన్నిటికీ సమాధానం చెప్పాను. కెల్విన్ ముఠాతో నాకు పరిచయం లేదని, కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. బేసికల్గా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. నేను ఎనీథింగ్ ఇల్లీగల్, నాట్ ఓన్లీ డ్రగ్స్, నేను ఎప్పుడు చేయను. నేను ఇది ఇల్లీగల్ అయితే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటి పనులు నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు, చేయను కూడా. అండ్ ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా సినిమాలు తీశాను నేను డిపార్ట్మెంట్ గురించి. జర్నలిస్టుల మీద ప్రయాణంతో నేను యుద్ధం అనే సినిమా తీశాను. డ్రగ్స్ ర్యాకెట్ కేసులో ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 ప్రారంభమైన విచారణ దాదాపు రాత్రి 8:30 వరకు కొనసాగింది. డ్రగ్స్ మాఫియా కేసులో A1 నిందితుడిగా ఉన్న కెల్విన్తో తనకు పరిచయం ఉందని సిట్ విచారణలో దర్శకుడు పూరి జగన్నాథ్ అంగీకరించారు. తన మిత్రుడి కెల్విన్తో తనకు పరిచయం ఏర్పడిందని, అతను పరిచయమైనప్పుడు డ్రగ్స్ సరఫరా చేస్తాడని తనకు తెలియదన్నారు. కొన్నాళ్ల తర్వాత అతడు డ్రగ్స్ సరఫరా చేస్తాడని తెలిసిందని, అప్పటి నుండి అతనితో మాట్లాడటం తగ్గించినట్టుగా తెలిపారు పూరి. అయితే మొదటి 2 గంటల్లో సిట్ అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు పూరి తడబడ్డారు. మొదట తనకు అసలు కెల్విన్ ఎవరో తెలియదని చెప్పేందుకు పూరి ప్రయత్నించారు. డ్రగ్స్ నిందితుడు కెల్విన్తో కలిసి ఉన్న ఫోటోలను సిట్ అధికారులు దర్శకుడు పూరి జగన్నాథ్కు షాక్ ఇచ్చారు. దీంతో నిజం చెప్పాడు పూరి. కెల్విన్తో పరిచయం, ఇతర వివరాలపై సిట్ అధికారులు పూరిపై ప్రశ్నల వర్షం కురిపించారు 11 గంటల పాటు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత జరిగిన విచారణలో సిట్ అధికారులు పూరికి కెల్విన్తో దిగిన ఫోటోలను చూపించారు. జ్యోతిలక్ష్మి సినిమా ఆడియో ఫంక్షన్ లో కెల్విన్, జిషాన్ ఉన్నారని, కెల్విన్ బ్యాంక్ అకౌంట్ కు పూరి డబ్బులు పంపించినట్లుగా ఉన్న ఆధారాలను కూడా సిట్ అధికారులు పూరికి చూపించి ప్రశ్నించారు. ఆ ఆడియో ఫంక్షన్ ఈవెంట్ కోసమే కెల్విన్ కి డబ్బులు పంపినట్లు పూరి చెప్పారు. ఆ తర్వాత కెల్విన్, జిషాన్లు పబ్బుల్లో 2 సార్లు కలిసినట్లు పూరి చెప్పారని, అయితే వారితో రెగ్యులర్ గా మాట్లాడలేదని చెప్పినట్లు సమాచారం. మొత్తంగా సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో సిట్ అధికారుల విచారణ ఎలా జరిగిందంటే, కెల్విన్తో మీకు ఎప్పటి నుండి పరిచయం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి పూరి జగన్నాథ్కు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈవెంట్ ఆర్గనైజర్స్ ద్వారా కెల్విన్ నాకు పరిచయం అయ్యాడు, కొంతమంది స్నేహితుల ద్వారా అని పూరి చెప్పాడు. అయితే అప్పుడు మీకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తాడన్న సంగతి నిజంగా మీకు తెలియదా అని వాళ్ళు ప్రశ్నించారు. మొదట తెలియదు, ఆ తర్వాత మాత్రమే అతను డ్రగ్స్ సరఫరా చేస్తాడని తెలిసింది. అప్పటి నుండి అతను దూరంగా ఉంచాలన్నాడు పూరి. అయితే మీకు డ్రగ్స్ అలవాటు ఉందా లేదా అనేది సిట్ అధికారుల నుండి ఎదురైన ప్రశ్న పూరికి. నాకు డ్రగ్స్ అలవాటు లేదు, సినిమానే నా ప్రపంచం అంటూ పూరి మొదట 3 గంటల పాటు ఆయన చెప్పిన సమాధానం. మరి డ్రగ్స్ అలవాటు లేకపోతే పబ్లిక్ ఎందుకు వెళ్లారు, కెల్విన్తో పరిచయం పూర్తిగా ఎందుకు తెగదింపులు చేసుకోలేదంటూ వాళ్ళు ప్రశ్నించారు. నా సినిమాల్లో ఎక్కువగా పబ్ సీన్లు ఉంటాయి, సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వసాధారణం, దీనిలో భాగంగానే
ఆ విధంగా ఉండాల్సి వచ్చింది అంటూ పూరి చెప్పారు. డ్రగ్ అలవాటు లేకపోతే మరి మీ పేరు బయటకు ఎలా వచ్చింది అంటూ సిట్ అధికారులు ప్రశ్నించారు. కొద్దిగా పూరి మొదట తడబడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నా పేరు బయటకు ఎలా వచ్చిందో మీరే చెప్పాలి అని పూరి అన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈవెంట్ మేనేజర్లు మీకు డ్రగ్స్ సరఫరా చేసేవారా లేదా అనేది కూడా వాళ్ళ నుండి ఎదురైన ప్రశ్న. చాలా మంది ఈవెంట్ మేనేజర్లు నా షూటింగ్లకు సహాయపడ్డారు, నా సినిమాలలో వాళ్ళు కూడా ఒక భాగం అని చెప్పారు పూరి. కెల్విన్ వాట్సాప్లో మరి మీ లావాదేవీలు ఎందుకున్నాయంటూ సిట్ అధికారులు ప్రశ్నించారు. దీనికి పూరి నుండి నో ఆన్సర్. అయితే మరోవైపు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కెల్విన్కు మీకు మధ్య ఎప్పటి నుండి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని కూడా క్వశ్చన్ చేశారు. దీనికి కూడా నో ఆన్సర్ పూరి నుండి. వెంటనే మరో క్వశ్చన్, డ్రగ్స్ కోసం మీరు కెల్విన్కి ఎంత డబ్బు చెల్లించారనేది మరో క్వశ్చన్. అయితే దీనికి కూడా నో ఆన్సర్. ఇదంతా కూడా మొదటి 3 గంటల పాటు అంటే 11 గంటల పాటు విచారణ జరిగింది. మొదటి 3 గంటల పాటు ఈ ప్రశ్నలు సమాధానం లేదు పూరి దగ్గర. కెల్విన్ దగ్గర డ్రగ్స్ ఎందుకు కొన్నారు, మీకోసమా ఇతరుల కోసమా? ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం డ్రగ్స్కి సంబంధించి పూరి ప్రొడక్షన్ నుంచే వచ్చారనే వార్తలు కూడా మనం చూసాం. అయితే ఎవరి ద్వారా ఎవరికి సరఫరా అయ్యాయి, మీకు ఈ విషయం అంతా ఏమీ తెలియదా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. దీనికి కూడా పూరి ఏమీ సమాధానం చెప్పలేదు అని తెలుస్తుంది. మరోవైపు సిట్ అధికారులు మీ స్నేహితులు మత్తు పదార్థాలు తీసుకుంటారా లేదా అనేది మరో ప్రశ్న. దీనికి సంబంధించి నాకు స్నేహితులు చాలా తక్కువ, సినిమా వ్యక్తులతోనే సన్నిహితంగా ఉంటాను, వాళ్లతోనే తిరుగుతూ ఉంటాను. అయితే డ్రగ్స్కి సంబంధించి నేను ఎవరికి కూడా సరఫరా చేయలేదు అని కూడా పూరి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు సినిమా ఇండస్ట్రీలో మీరు ఎప్పటి నుండి కొనసాగుతున్నారు అంటే ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు మొత్తం అంతా కనుక్కున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే 17 ఏళ్ల కిందట సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, నా స్వయం కృషితో ఎదిగాను అని పూరి చెప్పారు. మీరు మరి ఎందుకు బ్యాంకాక్ తరచుగా ఎందుకు వెళతారనేది కూడా, ఎందుకంటే మనం పూరి జగన్నాథ్ ఏ సినిమా కోసం వెళ్ళినా ముందుగా బ్యాంకాక్ వెళతారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి సమాధానంగా ఆయన కూడా అదే చెప్పారు. కేవలం సినిమాల కోసం మాత్రమే నేను బ్యాంకాక్ వెళతాను, మరేది కాదు కూడా ఆయన చెప్పారు. అయితే సినిమా పూర్తయిన వెంటనే మళ్ళీ ఎందుకు బ్యాంకాక్ వెళతారు, అయితే డ్రగ్స్ తీసుకున్నాక మీరు హైదరాబాద్లో ఎందుకు ఉండరు అంటే వెంటనే బ్యాంకాక్ వెళ్ళటం కానీ, లేకపోతే దేశం వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్లో ఎందుకు ఉండట్లేదు అనేది ఒక క్వశ్చన్. అయితే పూరి చాలా ఆలోచించి దానికి సమాధానం చెప్పలేదు. మరోవైపు వీళ్ళు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి కూడా ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కెల్విన్తో పరిచయం గురించి అతను అంటే మొదట స్నేహితుల ద్వారానే పరిచయం అయ్యాడు, అంతకు మించి ఏ సంబంధాలు లేవంటూ కొన్ని ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేసినప్పుడు సిట్ అధికారులు కొన్ని ఫోటోలు చూపించారు. మరోవైపు పూరి జగన్నాథ్ కెల్విన్తో ఉన్న సంబంధాలు ఉన్నాయన్న ఆధారాలు కూడా చూపించడంతో పూరి ఆ టైంలో షాక్ గురైనట్టు తెలుస్తుంది. తర్వాత కెల్విన్ నాకు పరిచయమే, కొంతమంది సన్నిహితుల ద్వారా అతను పరిచయం, నా సినిమాల్లో పబ్ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్స్ చాలా మంది నాకు స్నేహితులు ఉన్నారు, వాళ్ళ ద్వారానే కెల్విన్ నాకు పరిచయం. అయితే డ్రగ్స్ సరఫరా చేస్తాడని తెలిసిన తర్వాత అతన్ని కాస్త దూరం పెట్టాను, అంతకు మించి కెల్విన్తో నాకు ఎటువంటి రిలేషన్ లేదు. మరోవైపు నా సన్నిహితులు అంటే నా స్నేహితులు కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్లకు కూడా డ్రగ్స్ ఏమాత్రం కూడా అలవాటు లేదు, నేను కెల్విన్ ద్వారా వాళ్ళకి ఎవరికి కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్టు కూడా లేదు అంటూ పూరి చెప్పినట్టు తెలుస్తోంది. 11 గంటల పాటు ఈ విచారణ జరిగింది. దేవి, నేను తలుచుకుంటే సీఎం అవుతా, లోకనాయకుడి ట్వీట్ నేను కాదు కమల్ హాసన్ ట్వీట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ప్రతి విషయంలోనూ కమల్ చేసే ట్వీట్స్ అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఈసారి చాలా క్లారిటీతో వచ్చినట్టుగా అనిపిస్తోంది. రజనీ బాట్లోనే కమల్ కూడా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారా అనిపిస్తోంది. రాజకీయాలకు పనికి రానన్న కమల్ హాసన్ ఇప్పుడు మనసు మార్చుకున్నాడా? లోకనాయకుడు చేసిన కామెంట్లు చూస్తే అవునని అనుమానం కలుగుతోంది. నేనే ముఖ్యమంత్రిని అంటూ కమల్ చేసిన ట్వీట్ తమిళనాడులో కాకరేపుతోంది. కమల్ హాసన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే బిగ్ బాస్ షోతో వివాదంలో ఇరుక్కున్న కమల్ తాజాగా నేనే ముఖ్యమంత్రిని అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపుతున్నాయి. నన్ను ఓడిస్తే తిరగబడతా, నేననుకుంటే నేనే ముఖ్యమంత్రి అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. అంతేకాదు, రండి మూర్ఖులకు వ్యతిరేకంగా పోరాడేవాడే లీడర్ అంటూ ప్రముఖ తమిళ కవితను పోస్ట్ చేశారు కమల్. అయితే కమల్ చేసిన ఈ ట్వీట్లు పొలిటికల్ ఎంట్రీకి బాటలు వేసేవే అంటున్నారు అభిమానులు. కమల్ ట్వీట్ల వెనుక అసలు విషయం ఏంటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. కమల్ హాసన్ తాజాగా బిగ్ బాస్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక బిగ్ బాస్ షో కాదు కానీ బిగ్ క్వశ్చన్ మాత్రం ఇప్పటికీ ఆన్సర్ దొరకకుండా ఉంది. అదే మాల్యా ఇండియా తిరిగి వస్తాడా రాదా? ఎస్,
బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను భారత్కు రప్పించేందుకు సిబిఐ, ఈడీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా సిబిఐ, ఈడీ అధికారుల బృందం లండన్కు చేరుకుంది. మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు దాఖలైన కేసుపై బ్రిటన్ కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి న్యాయవాదులతో వారు సంప్రదింపులు జరుపుతున్నారు. మాల్యా ఆర్థిక నేరాలకు సంబంధించిన కొన్ని పత్రాలతో పాటు ఛార్జిషీట్ను బ్రిటన్ కోర్టులో సమర్పించనున్నారు అధికారులు. కింగ్ఫిషర్ మాజీ బాస్, బ్యాంకులకు కోట్లాది రూపాయల కొట్టి పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాపై మరింత ఉచ్చు బిగిస్తోంది. ఫెరా నిబంధనలు ఉల్లంఘించడం సహా పలు అభియోగాలపై ఇప్పటికే ఆయనపై ఛార్జిషీట్ దాఖలైంది. అయితే విచారణకు మాల్యా గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్యా ఆర్థిక నేరాలకు సంబంధించిన తాజా సాక్ష్యాలతో ఈడీ, సిబిఐ సంయుక్త బృందం లండన్కు వెళ్లింది. సిబిఐ, ఈడీ సంయుక్త బృందం ఈ ఆధారాలను బ్రిటన్ కోర్టుకు అందజేయనుంది. మాల్యాపై గత నెలలో ముంబైలో నమోదు చేసిన ఛార్జ్ షీట్ ను కూడా ఈ ఆధారాలతో జత చేయనున్నారు అధికారులు. 17 బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా 9,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని వాటిని సకాలంలో కట్టకుండా ఎగ్గొట్టి 2016 మార్చిలో లండన్ కు పారిపోయాడు. ఏప్రిల్ 18న స్కాట్లాండ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే కోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది. వచ్చే వారం బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి అంబర్ రోడ్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విజయ్ మాల్యా అప్పులంశంపై కూడా చర్చించనున్నారు. విజయ్ మాల్యా ఆర్థిక వ్యవహారాల గుట్టురట్టు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 6 దేశాల్లో మాల్యా ఆస్తుల వివరాలను, ఆర్థిక సంబంధాలను తెలియజేయాల్సిందిగా ఆయా దేశాలకు, విదేశీ రాయబార కార్యాలయాలకు లేఖలు రాయనుంది. మాల్యాపై బలమైన కేసును పెట్టే యోచనలో భాగంగా ఫ్రాన్స్, సింగపూర్, మారిషస్, ఐర్లాండ్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు త్వరలో లెటర్ రోగటేరును ఈడీ జారీ చేయనుంది. ఈ మేరకు ఆయా ఖాతాలపై విచారణ జరిపేందుకు గాను కోర్టు అనుమతిని మంజూరు చేసింది. లెటర్ రోగటేరును ఈడీ అందుకుంది. అమెరికా, ఐర్లాండ్, మారిషస్, ఫ్రాన్స్ దేశాల్లోని 13 షెల్ కంపెనీల ద్వారా 1,300 కోట్లు ఆర్జించినట్లు ఇటీవల ఈడీ ప్రకటించింది. మరోవైపు మాల్యాను లండన్ నుంచి దేశానికి రప్పించే చర్యల్లో భాగంగా ఈడీ, సిబిఐ అధికారులు లండన్ కు చేరుకున్నారు. సంబంధిత పత్రాలు, ఛార్జ్ షీట్ తో లండన్ లో క్రౌన్స్ ప్రాసిక్యూషన్ ఎదుట సమర్పించనున్నారు.